ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. పాలు, గుడ్లు, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇట్లాంటివి తినమంటున్నారు. మరి మీరేం తింటున్నారు? చింతపండు ప్యాకెట్లు, పెద్ద పెద్ద పట్టాలు, అంటే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఆల్రెడీ ఒకరిద్దరికి కూడా కుదుర్లు వచ్చేసి ఈ మధ్య నాకు పేరెంట్ కూడా వచ్చి కనిపించిపోయాడు. అంటే ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. మరి మీకు ఎక్కదు కాబట్టి మంచి అలవాటు నేర్చుకోవాలా. పోతే మీకు టెన్షన్స్ ఏమైనా టెన్షన్ చేస్తుంటారు. మీరందరూ కూడా మంచి ఫుడ్ కానీ తీసుకుంటే 100 ఏళ్ళు బతుకుతుంది. ఫుడ్ మీకు ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటుందంటే కేవలం ఆ కూల్ డ్రింక్ తాగడం, లేదంటే ఆ చింతపండు ప్యాకెట్ తీసుకుని తినడం, దానికి మీ పేగుల్లో హోల్స్ పడిపోతాయి, పేగుల్లో రంధ్రాలు పడతాయి. మీరు అదొక్కటి కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఫుడ్ సంబంధించి 100 ఏళ్ళు బతుకుతుంది. మీకు ఎలాంటి స్ట్రెస్ లేదు. మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ క్లాసెస్లో చెప్పిన పాఠాలు చెప్పేటప్పుడు వింటూ ఉంటే మీరు ఇంకే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటారని కోరుతున్నాను నేను. అంటే ఈరోజు ఎగ్జామ్ లేదు తెలుసా అందరికీ? ఈరోజు ఎగ్జామ్